హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, పీడియాట్రిషియన్, కృపా క్లినిక్, నిర్మల్. నిన్న నా దగ్గర ఒక మదర్ వచ్చినది. ఆ మదర్కి పాప, ఆ మదర్కి పాప. సో 3 జనరేషన్లో ఒక ముసలావిడ, ఒక మదరు అండ్ ఒక బేబీ. సో బేసికలీ నేను మదర్ కంటే క్వశ్చన్ ఏంటంటే, పాలు ఇస్తున్నావు కదరమ్మా అంటే, ఇస్తున్నా సార్ అన్నది. ఏ పాలు అంటే, డబ్బా పాలు తల్లి సార్ అన్నది. డబ్బా పాలు ఎందుకు ఇస్తున్నావు అంటే నవ్వుతున్నది. అర్థమైందా? అమ్మ ఏం నవ్వుతుంది, ఆన్సర్ చెప్తలేదు నాకు అని చెప్పేసి నేను మళ్ళీ ఆ ముసలావిడని పిలిచి, అమ్మ ఏందమ్మా డబ్బా పాలు ఎందుకు ఇస్తున్నారమ్మా అంటే ఆమె కూడా నవ్వుతున్నది. ఒరి అమ్మ ఇది ఏడుకొచ్చారా బాబు అని ఇంకొంచెం గట్టిగా అడిగితే చెప్తుంది. ఏమనంటే, ఇగో సారు బిడ్డ రొమ్ములు చిన్నగా ఉన్నాయి, పాలెత్తలేవు అని అన్నది. అర్థమైందా? సో పాయింట్ ఏంటి అంటే, ఎవడు చెప్పినాడు మీకు రొమ్ము చిన్నగా ఉంటే, బ్రెస్ట్ చిన్నగా ఉంటే పాలు తక్కువ వస్తాయి మీకు ఎవడు చెప్పినాడు? ఇప్పుడు నేను చూపించిన పేపర్ చూడండి. ఇది కెనడా హౌ ద బ్రెస్ట్ ఫీడింగ్ వర్క్స్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రోటోకాల్స్, ఒంటారియో పబ్లిక్ హెల్త్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఆర్టికల్, సైంటిఫిక్ ఆర్టికల్ బుక్ ఇది. ఓకే, సో ఇందులో హేలెన్ హార్ట్మన్ వాళ్ళు 2017లో చేసిన స్టడీలో చెప్పే విషయం ఏంటంటే, ఒక తల్లికి ఇంకో తల్లికి, ఏ తల్లికైనా 2 బ్రెస్ట్ల మధ్యలో ఫ్యాట్ వేరీ అవుతుంది కానీ పాల ప్రొడక్టివిటీ తగ్గదు. సో ఒక బ్రెస్ట్కి, పెద్ద బ్రెస్ట్కి, చిన్న బ్రెస్ట్కి ఫ్యాట్ మారుతుంది కానీ కొవ్వు మారుతుంది కానీ పాలిచ్చే ఎబిలిటీ తగ్గదు. అర్థమవుతుందా? సో చిన్న బ్రెస్ట్ ఉంటే తక్కువ పాలు రావు, అది తప్పు. ఓకే, ప్రతి తల్లి మంచి టెక్నిక్స్ పాటిస్తే డెఫినెట్గా పాలు మంచిగా వస్తాయి. కింద లింక్లో నేను బ్రెస్ట్ ఫీడింగ్ లాంగ్ వీడియో పెట్టాను, చూడండి. మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి. థ్యాంక్ యూ.